నిన్న జరిగినటువంటి హత్యతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద బేభత్సమైనటువంటి విమర్శలు వస్తాయన్నమాట. ఒక్కసారి ఈ క్లిప్ చూసేయండి. ఈ విధంగా చాలా మంది రోడ్ల మీదకి వచ్చేసి మరి పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారనమాట. పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం బ్రో? పవన్ కళ్యాణ్ తిట్టాల్సిన అవసరం ఏముంది? అసలు ఆయన ఎందుకు అనాలి? ఎవడో ఏదో ఫ్యామిలీ గొడవలు ఈ విధంగా చికాకైతే పవన్ కళ్యాణ్ అంటారంటే ఒక్కసారి ఈ వీడియో క్లిప్ కు వెళ్ళండి. శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను. ఈ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకే నేను ముందుంటాను అనేటటువంటిది అయితే చెప్పిండు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ శాంతి భద్రత అయితే లోపించినాయి అనమాట. నాకు తెలిసి గత 10 ఏళ్లలో కూడా ఇలా రోడ్డు మీద నరకడం లోపు అనమాట. ఈ విధంగా రోడ్డు మీద నరకడం, అది రక్తం కారడం, ఇంకా చూసుకున్నట్లయితే ఘోర పరిణామాలు అయితే ఉన్నాయి. ఇక దీని మీద పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వలేదు, ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి వీళ్ళంతా కూడా రోడ్లకి పవన్ కళ్యాణ్ అయితే తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు తిడుతున్నారంటే ఆయన ఒకప్పట్లాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అనమాట. సీఎం తర్వాత సీఎం ఇలాంటి చిల్లరే పట్టించుకోవాల్సిన అవసరం లేదులే, కానీ డిప్యూటీ సీఎం ఖచ్చితంగా పట్టుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏంటి, పోలీసులు ఎలా పనిచేస్తున్నారు అనేటటువంటిది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే చూసుకోవాలి. సో ఆ పాయింట్ను బేస్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు భయ్య. దీని వెనక జరిగినటువంటి స్టోరీ ఆల్రెడీ బయటకు వచ్చేసింది అనమాట. ఇదేది పార్టీలకు సంబంధించినటువంటి గొడవ కాదు, పర్సనల్ గొడవ అంట. మనోళ్ళు ఏందో పార్టీకి వెళ్ళారంట, అక్కడ బీళ్లతో తన్నుకున్నారంట, అది సాల్వ్ కాపోయేసరికి వాడి బుల్లెట్ తగలబెట్టారంట, ఇంటిని ధ్వంసం చేశారంట, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారంట, ఇవేమీ తట్టుకోలేక వీడొచ్చి కత్తితో దాడి చేసిండు అనేటటువంటి స్టోరీ లేని ఏదైతే ఉందో బయట ఫుల్ సర్కిల్ అవుతుందన్నమాట. అది ఇంకా నిజమా కాదా అనేటటువంటిది పోలీస్ ఎంక్వైరీలో తెలియాల్సింది. అది తెలిసిన తర్వాత మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. తెలియకుండా ఏది మాట్లాడుకోకూడదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాలన్నమాట. పవన్ కళ్యాణ్ గారినే కాదు, సాయి తారన్ తేజ్ను కూడా తిడుతున్నారు. ఎందుకంటే నడి రోడ్డు మీద మనిషిని ఈ విధంగా నరికిన ఒక ట్వీట్ వేయలేదు నువ్వు అని చెప్పి ఆయన తిడుతున్నారు. ఆయన కొన్నిటికి రియాక్ట్ అయితే సరిపోతే కొన్నిటికి రియాక్ట్ కాకపోయినా పర్లేదు అనేటటువంటి నా ఫీలింగ్. మనం చూసుకున్నట్లయితే ఆ పి హనుమంత్ దాంట్లో రియాక్ట్ అయిండు, కాకపోతే అది ఇష్యూ చేయడానికి ఇదేనమాట, దానివల్లే ఆయనకి శిక్ష పడింది. ఇప్పుడు సాయి తారన్ తేజ్ రియాక్ట్ అయినా రియాక్ట్ అవ్వకపోయినా, మంచు మనోజ్ అయినా కాకపోయినా కానీ వీడికి పడేటటువంటి శిక్ష 100% పడింది. కాబట్టి ఇక ఏ సెలబ్రిటీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అడిగితే మీ ఏరియాలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని క్వశ్చన్ చేయండి, మీరు ఓటేసినటువంటి మీ అధికారిని క్వశ్చన్ చేయండి, మీ ఏరియాలో ఉన్నటువంటి మీ పోలీసులను క్వశ్చన్ చేయండి. కానీ సాయి తారన్ తేజ్ వీళ్ళని ఎలా క్వశ్చన్ చేస్తారు భయ్య? ఇల్లాజిక్గా మాట్లాడొద్దు దయచేసి. అది మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు అనేటటువంటిది చూడాలి. ఈ విమర్శలన్నింటినీ తిప్పి కొడతారా, లేకపోతే ఇంక ఈ విమర్శలతో పాటు రాజకీయ నాయకులాగా బిహేవ్ చేస్తారా అని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి టాప్. మరి ఆయన డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా కఠిన శిక్ష అయితే వేయాలి, లేకపోతే ఇది ఒక బీహార్ యూపీ అయిపోద్దని చెప్పి చాలా భయం అవుతుంది చాలా మందికి.